హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ షో. నిన్నటి భాగంలో అంధకాసుర వృత్తాంతం కంప్లీట్ అయిందండి. ఇవాళ శుక్రుడు మృత సంజీవిని విద్యను సంపాదించడం గురించి చదువుకుందామండి. సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అంటున్నాడు: ఓ తపోధనులారా, బ్రాహ్మణ శ్రేష్ఠుడైన భార్గవుడు మృత్యుంజయుడైన శివుని వద్ద నుండి మృత సంజీవిని విద్యను సంపాదించిన వృత్తాంతాన్ని చెబుతున్నాను, వినండి. భృగువంశంలో జన్మించిన శుక్రుడు పూర్వం కాశీ నగరానికి వెళ్ళి గంగానదీ తీరంలో పరమాత్మ యొక్క లింగాన్ని స్థాపించి దానికెదురుగా అందమైన నూతిని ఏర్పాటు చేసి యథాశాస్త్రీయంగా షోడశోపచార పూజా విధానాలతో అర్చిస్తూ తపస్సు చేశాడు. పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో, కస్తూరి, చందన, అగరు, ఘనసారాది పరిమళ ద్రవ్యాలతో, బిల్వాది పత్రాలతో, సహస్రదళ పద్మాలతో సావధానంగా ఈశ్వరార్చన చేసేవాడు. నైవేద్యానంతరం నృత్యగానాదులతో సేవించేవాడు. అనేక స్తోత్రాలతో, సహస్రనామాలతో స్తుతించేవాడు. ఈ విధంగా 5000 సంవత్సరాలు నిర్మలమైన మనస్సుతో ఆరాధించిన ఈశ్వర సాక్షాత్కారం కాలేదు. అప్పుడు ఆ శుక్రుడు దుస్సహమైన నియమాన్ని పాటించి కాలిన ఊక నుంచి వచ్చే పొగను పీలుస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు ప్రీతుడైన దాక్షాయణీపతి అయిన శంకరుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ తపోనిధి మహాభాగా, నీ అపరూప తపస్సుకు ప్రీతుడనయ్యాను. నీ వాంఛితాన్ని నెరవేరుస్తాను, వరాన్ని కోరుకో. ఇలా ప్రత్యక్షంగా సాక్షాత్కరించిన భుజగభూషణుడు రాజశేఖరుడు అయిన పరమేశ్వరుని తనివి తీరా పరికించి పరమానందంతో రోమహర్షణుడై శిరస్సుపై చేతులు జోడించి అష్టమూర్తి అయిన శివుని ఇలా స్తుతించాడు శుక్రుడు: నీవు ఈ కాంతులతో చీకట్లన్నింటినీ పారద్రోలి రాక్షసుల మనోరథములను ధ్వంసమునర్చుతున్నావు. ఓ జగత్పతి, సూర్యరూప, నీవు లోకహితము కొరకై ఆకాశమునందు వెలిగిపోవుచున్నావు. నీకు నమస్కారము. ఓ చంద్ర, నీవు జనులకు కన్ను వంటి వాడవు. నిన్ను చూసి భూమిపై గల సముద్రము పెద్ద పెద్ద కెరటములతో ఉప్పొంగి చెలియలి కట్టను దాటుగొరుచున్నది. నీవు ఆకాశములో ప్రకాశిస్తూ నీ చెల్లని కిరణములతో చీకట్లన్నిటినీ పారద్రోలి జగత్తును వెన్నెలలనే అమృతధారలతో ముంచెత్తుచున్నావు. నీకు నమస్కారము. ఓ వాయు, నీవు పవిత్రముగు అంతరిక్షములలో సంచరిస్తూ సర్వము వ్యాపించి ఉన్నావు. లోకుల ప్రాణశక్తి స్వరూపుడవగు నీవు లేనిదే ఏ జీవి బ్రతకగలదు. నీవు ఒకప్పుడు కదలిక లేదా అన్నట్లు ఉండి మరుక్షణములో తుఫాను రూపమును దాల్చెదవు. సర్వ ప్రాణులను వర్ధిల్లచేయు నీకు నమస్కారము. నీవు సర్వ సముదాయములకు భోజనమై వాటిని సంతోషపెట్టెదవు. జగత్తును పవిత్రము చేయు ఏకైక మూర్తివగు ఓ అగ్ని, నీ పవిత్రీకరణ శక్తి లేనిచో ఈ లోకము మృతప్రాయమగును. జగత్తునకు అంతరాత్మవగు నీవు అమృత స్వరూపమగు హవిస్సును దేవతలకు సంగి వారికి ఉపకారములను చేయుచున్నావు. నిన్ను మొక్కు ప్రాణులకు నీవు ప్రతి అడుగులో శాంతిని కలిగించెదవు. నీకు నమస్కారము. జలరూపములో ఉండి సర్వమును శుద్ధి చేయు ఓ పరమేశ్వర, నీ గొప్ప చరిత్రలు నిశ్చయముగా అద్భుతములు. ఓ విశ్వనాథ, ఈ జగత్తులోని సర్వము నీ స్వరూపమగు జలములలో మునకలేసి పవిత్రమగుచున్నవి. అట్టి ఓ జలరూపుడవగు నీకు నమస్కారము. ఆకాశ రూపములో ఉన్న ఓ ఈశ్వర, శబ్దము గుణముగా గల నీవు లోపల బయట అవకాశమునిచ్చుట చేతనే ఈ జగత్తు మనగలుగుచున్నది. ఓ దయామూర్తి, నీకు నేను నమస్కరించుచున్నాను. స్వస్వరూపమగు విశ్వమును పాలించి పోషించువాడా, సర్వవ్యాపి, ఈ విశ్వమును నీవే పృథ్వీ రూపములో ధరించియున్నావు. అజ్ఞానమును పోగొట్టగల దైవము నీవు తప్ప మరెవరూ గలరు. సర్వములు అలంకారములుగా గలవాడా, మా ఈ చీకట్లను నీవు పారద్రోలుము. సర్వాతీతుడవగు నీవు స్తోత్రములకు అతీతుడవు. అట్టి నీకు ప్రణవిల్లుచున్నాను. ఓయి ఆత్మస్వరూపుడవగు హరా, ఈ చరాచర జగత్తు అంతయు నీ ఈ రూపముల వరసలచే నిండి ఉన్నది. ఓయి అష్టమూర్తి, సర్వప్రాణుల అంతరాత్మ నీ నివాస స్థానం. పరమాత్ముడవగు నీకు భక్తుడనగు నేను నిత్యము నమస్కరించుచున్నాను. బంధువులు లేని వారికి బంధుడవు నీవే. ఈ జగత్తు సర్వము నీ స్వరూపమై ఉన్నది. నీవి 8 రూపాలలో ఈ జగత్తునంతయు వ్యాపించియున్నావు. నిన్ను నమస్కరించు భక్తుల కోర్కెలన్నింటినీ నీవు ఈడేర్చెదవు. పరమార్థము నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కరించుచున్నాను. భార్గవుడు ఈ విధంగా అష్టమూర్తి అగు శివుని అష్టకంతో చక్కగా స్తుతించి తల నేలకు సోకగా పలుమార్లు మ్రొక్కాడు. స్తుతిప్రియుడైన శంకరుడు అతని స్తుతికి సంతసించి 2 భుజాలను పట్టుకుని లేవదీసి
తన దంతకాంతులు దిక్కుల ప్రసరింపగా ఇలా అన్నాడు. ఏమన్నాడు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.